ప్రైజ్ లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రవీణేశ్వక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. అమ్మా, అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? ఏమైనా సమస్యలతో బాధపడుతున్నారా? ఒకవేళ ఈరోజు ఏదైనా కన్నీళ్ల బాధను ఎదుర్కొంటున్నావా? తప్పకుండా దేవుడు మీ జీవితాల్లో, మన జీవితాల్లో ప్రభు అద్భుతమైన కార్యాన్ని చేస్తాడు. ఆ దేవుని నమ్ముకున్న వారిని అమ్మ ఎప్పటికీ వదిలిపెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. మంచిది. చక్కటి దుఃఖంలో, వేదనలో నలిగిపోతున్న మన జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యము చేయబోతున్నాడు. ఆమేన్. ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుతున్నాను. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, భక్తిహీనులకు బలాభివృద్ధి కలుగచేవాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవ్వనస్తులు తప్పక తొట్టిల్లదు. యెహోవా కొరకు ఎదురుచూసువారు నూతన బలం పొందుదురు. దేవుడు చక్కటి 3 మాటలు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. అమ్మా, దేవుని యొక్క సన్నిధిలో మన దుఃఖము సొమ్మసిల్లు వారికి బలాభివృద్ధి కలుగచేవాడు ఆయనే, బలమిచ్చేవాడు ఆయనే. ఎప్పుడు సొమ్మసిల్లిపోతాం కదా, ఎంత వేదన, దుఃఖము, శ్రమ, శోధన, కన్నీరు, వేదన మన జీవితంలో వచ్చినప్పుడు మనం చాలా సొమ్మసిల్లిపోతాం, అలిసిపోతాం. ప్రభా, ఈ కష్టాలలో నేను అలసిపోతున్నాను, ఇంకా నా వల్ల కావట్లేదు అని ఎప్పుడైతే నువ్వు పూర్తిగా దేవుని చేతిలోకి వచ్చి దేవుని చేతిలో నువ్వు సరెండర్ అయిపోయి దుఃఖపడుతూ వేదన చెందుతున్నావో, అలాంటి టైంలో దేవుడు నీకు ఇస్తున్న ఒక బలమైన వాగ్దానం ఏంటో తెలుసా? బలమిచ్చేవాడు ఆయనే. ఏమిచ్చేవాడు చెప్పండి? బలమిచ్చేవాడు. దుఃఖమిచ్చేవాడు కాదు, నీ చేయి విడిచిపెట్టకుండా నిలబడేవాడు కాదు. బలమిచ్చేవాడు, ధైర్యం ఇచ్చేవాడు, ఓదార్పిచ్చేవాడు, దేవుని యొక్క సన్నిధిలో పడిపోతున్న మన జీవితాల్లో నిలబెట్టేవాడు ఆ దేవదేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆ తర్వాత ఆయన అన్నాడు, భక్తిహీనులకు బలాభివృద్ధి కలుగచేవాడు ఆయనే అని చెప్తూ, భక్తిహీనులకు ఏంటంట? భక్తిహీనులు కదా, దేవుని యొక్క సన్నిధానంలో భక్తిహీనులు అనగా దేవుడు ఎప్పుడోకప్పుడు వారిని దర్శిస్తాడు, తప్పకుండా వారికి మారు మనసిస్తాడు. మనం భక్తిహీనుల గురించి ఎంతో ప్రార్థన చేస్తూ ఉంటాం. వారు చేసే పనులను చూసి, వారి మాట వినని తనాన్ని చూసి, అయ్యో ప్రభా, వీళ్ళెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? దేవుణ్ణి కలిగి అలా మాట వినని వారు భక్తిహీనులు అంటారు కదా అనుకుంటాం. కానీ దేవుడు బలాభివృద్ధి కలుగచేవాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూసువారు నూతన బలమును పొందుకుంటారు. ఎవరి కోసం ఎదురు చూస్తాం చూడండి. ఆ ఎదురు చూపుల గురించి మనం మాట్లాడాలంటే, నిజంగా ఎవరైనా వస్తున్నారంటే, పిల్లలు ఇంటికి రాక సరిగిపోతే, భర్త ఇంటికి సరిగా రాకపోతే మనము ఎంత ఎదురు చూస్తూ ఉంటామంటే, ఎంతగా భయంకరంగా ఎదురు చూపులు చూస్తాం. కానీ ప్రభువు ఇక్కడ అంటున్నాడు, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలమును పొందెదరు. దేవుని బిడ్డ, దేని కొరకు ఎదురు చూస్తున్నావు కదా? ఈరోజు చిన్న ప్రభువా, నాకు ఈ సహాయం కావాలి, దేవా నేను ఈ కార్యం జరగట్లేదు అని ఎదురు చూస్తున్నావా? నాయనా, నా జీవితంలో ఈ అద్భుతం జరగట్లేదు అని ఎదురు చూస్తున్నావా? తప్పకుండా దేవుడు ఏం చేస్తానంటున్నాడు? ఆయన నీకు నూతన బలమునిస్తాడు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారట. నిజమే, కింద పడిపోయానని, నా కార్యం జరగలేదని నన్ను బాగా దుఃఖిస్తున్నావా? నిజమే దేవుని బిడ్డ, కొన్నిసార్లు మనందరము కూడా ఎంత దుఃఖానికి ఎదురవుతామో, ఎంత శోధనకి ఎదురవుతామో కదా. ఏది ఎదురు చూసి మన జీవితంలో కార్యం జరగదు. అసలు నిజంగా ఆ ఎదురు చూడటంలో ఎంత వేసారిపోతామో, ఎంత విసుగొస్తుందో, ఎంత దుఃఖం వస్తుందో, ఎంత ఆవేదన మన జీవితాల్లో కలుగుతాయో, అయినప్పటికీ ప్రభు అంటున్నాడు, వారికి తప్పకుండా నేను నూతన బలంనిస్తాను,
నూతన ఆశీర్వాదం ఇస్తాను, నూతన శక్తిని నేను వారికి ఖచ్చితంగా ప్రసాదిస్తాను అని చెప్తాను. అందుకే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజు వలె, బలమైన పక్షిరాజు వలె, బలమైనటువంటి యోగ్యత కలిగిన వారిగా, బలమైనటువంటి కార్యములు చూసేవారిగా దేవుడు ఈ రోజున మిమ్మలను మనందరినీ ఉంచబోతున్నాడు. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, స్తోత్రములు. ఈ రోజున ఎంతమంది ప్రభు దుఃఖపడుతున్నారో, సొమ్మసిల్లిపోతున్నారో, వేసారిపోతున్నారో, నాయనా నా కార్యం జరుగుదని ఏడుస్తున్నారు ప్రభు. వీరందరినీ జ్ఞాపకం చేసుకొని వారిని గొప్ప సాక్షి బిడ్డలుగా నిలబెట్టుకోండి. వారి జీవితంలో కార్యం చేయండి. అలయక తొట్టిల్లక ప్రభు వారిని చేపట్టుకుని నడిపించమని, నీ కోసం ఎదురు చూసే ప్రతి ఒక్క కార్యము వారి కన్నుల ముందు జరిగించి మహిమ పొందుకోమని యేసు నామములో ఈ రోజంతా వారికి తోడుగా ఉండండి. ఆరోగ్యంలో, ఆశీర్వాదంలో నాయన లేనివి ఉన్నదిగా వారికి చేయండి. ఈ రోజంతా పుట్టినరోజు, వివాహ దినం ఎవరైనా చేస్తుంటే తండ్రి వారిని దీవించమని యేసు నామములో అడుగుచున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించును.